సప్తమనగా 7 రాగములు పాడి పంచమనగా 5 పాటలు పాడి నవమనగా 9 వీణ మేగించి మా ఓ ధర్మాత్ములారా ఇక్కడ ఎవరి తల్లి నాకు భిక్షం పెట్టిన పుణ్యాత్ములారు అని అతి భేద వ్యాసము కట్టి రావణ బ్రహ్మ ధర్మముడు సీతాదేవి కట అమ్మా అమ్మా ఓ కాంతులారా మరికి మాట చెప్పరా మరేం కాదు కానీ అమ్మా బాగుంది లగ్నాశ్వరులు చెప్పిన పలుకులు సీతాదేవి మర్చిపోయింది అక్కడికి మహాతల్లికి శనీశ్వరుడు ప్రాప్తమయ్యాడు కూకొని పుణ్యాత్ములకి ఇలాంటి తల్లులకి అమ్మ ఆకులు అంటే వాళ్ళ గర్భం ఆ రోజుకి ఆకలి సంపుకొని మనకు పెడతారు అలాగే సీతాదేవి ధర్మమని కేక వేసేసరికల్లా తన మానస బాధ చంపుకొని లోకపావని ముంజూరు దగ్గరికి వచ్చి జంగమతో మాట్లాడు అయ్యా జంగమన్న ఓ జంగమన్న జంగమన్న సీతాదేవి నాతో మాట్లాడదేమో అనుకున్నాను మోమెత్తి చూడదేమో అనుకున్నాను లోకపాల బాగానే మాట్లాడింది నా వృత్తాంతం సీతాదేవి అడుగుతుందంటే ఇక్కడ సీతాదేవి దొరికినట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది అమ్మా ఏమన్నా నాకు నా ఊరు నా పేరు నా వృత్తాంతం అడుగుతున్నావు చాలా బాగా అడుగుతున్నావు బాగుంటుంది అమ్మా నేను ఒక్క మాట చెప్పనా నాకు ఊరు పేరు అడుగుతున్నా కదా అమ్మా నేను అమ్మా ఊరు ధర్మములు గుడి లోపల నిద్రలు నాకు ఊరు లేదు ఒకము లేదు పల్లి లేదు పట్నము లేదు దేశాల తిరిగిన దాసాలు గణము ఏ పచ్చి తెచ్చులో నీ పుణ్యం ఆలుకి నాకు పదవులు గాని భాగ్యాలు గాని ఊరు గాని ఒకము గాని నాకు కానీ నేను ఒక్క మాట మా ఏమనుకోవా నీవు సీత పిడిగిదో
చేతికి గట్టిగా పట్టి పిడికిని ధర్మం చెయ్యి. నువ్వు ఒకవేళ ఎంత ధనము నా పైన పోసినా నేను మోసుకెళ్ళ లేదు లేదు పట్టుకెళ్ళ ఎవరికి ఇస్తాను రసము లేదగిన ముసలి జంగమని నేను రసములంటే మరి ఏంటి పనికిరా ముసలివాడు నీ అరిసెయ్యతోని గట్టి పిడికి పట్టి పిడికిని ధర్మం నాకు వేస్తే నేను పట్టుకుని గృహానికి వెళ్ళిపోతాను. జంగమన్న ఎంత పేదస్తుడు నువ్వు నా మాలకు వచ్చావు ధర్మము 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 అడుగుతున్నావు జంగమన్న. నేను ఒక్క మాట అంటాను నువ్వేమనుకోవా జంగమన్న జంగమన్న జంగమన్న